నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుని నిండాళ్ళుగా దీవించును కాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ నుండి తీసి చదవటానికి ఇష్టపడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోను మీరు ఆదరించబడేది అంటున్నాడు. ఇక్కడ యెరూషలేము అంటే సంఘం. ఆ సంఘంలోనే ఆదరణ దొరుకుద్ది, నెమ్మది దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది. ఆ సంఘంలో మనం చేర్చబడాలి. యెరూషలేము అనే పట్టణం అనేది, సంఘం అనేది లేఖనంగా తెలుసుకోవాలి. ఆ సంఘంలోనే క్షేమము, సంతోషము అన్నీ కూడా అందుట్లోనే ఉంటాయి. అవన్నిటినీ మనం విడిచిపెట్టేస్తాం. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, యెరూషలేము నుంచి అంట ఎరుకోకి దిగి వెళ్తున్నాడు. అతను కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, దిగెళ్ళిపోయే స్థితిలోనే ఉంటున్నాం మనం. అతను లాగా కింద ఏమో ఎరుకోలేమో అందమైనది, రమ్యమైనది అలా కనిపిస్తుంది. అది శిబితమైన దేశం. ఆ దేశంలోకి దిగిపోతున్నామే తప్ప లేచినట్టు. ఇక్కడ పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. కూడా కావాల్సినవి కొనిపెడతాం. వాళ్ళకి ఏది కావాలంటే అది చేయటం, ఏది కొనిపెట్టాలంటే అది ఆ మారాలు చేస్తుంది. కొనిపెడితే వాడు దిగేరిపోయే స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుని దగ్గర నిలబడే తల్లి సంఘం దగ్గర నిలబడేవారుగా ఉంటున్నారు. యెరూషలేము తల్లి సంఘంలో నిలబడి దేవుని ఎదుట కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఇలా ఎరుకోకి దిగేలుతుండగా అక్కడ దొంగల చేతికి చిక్కాడు. అక్కడ కుట్టారు, నెత్తరు మడుగులు పడేసి వెళ్ళిపోయారు. దేవుడు ఏమైనా అన్యాయస్తుడు. అక్కడ కూడా వెళ్ళి కాపాడి ఒక మనిషి రూపంగా కాపాడి ఆయన పూటకోళ వారికి అప్పచెప్పాడు. నీ జీవితం కూడా నా జీవితం కూడా నాశనం అయిపోయి నాకు సరి చేసుకోవడం కాదు, ముందలే సరి చేసుకోవాలి. ముందలే మనం ఆ దాన్ని మేలైన మార్గమా కాదని తెలుసుకోవాలి. అప్పుడే మన మార్గాలు జరుగుతాయి. ఇక్కడ ఆదరించే వాళ్ళు లేరన్నారు. అదే యెరూషలేము అయితే ఆదరించబడేవాడు. ఎరుకోకి దిగెళ్తుంటే ఎవరు ఆదరిస్తారు? పూటకోళ్ళ వాళ్ళ దగ్గరికి అప్పచెప్పి వాళ్ళందరినీ పరామర్శించి ఎంతైతే అంత నేను ఖర్చులు పెడతానని దేవుడిలాగా వచ్చి అతను సమరయ్య వచ్చి రక్షించాడు. నిన్ను నన్ను కూడా అలాగే దేవుడు రక్షించాలని, నీ కుటుంబాన్ని కూడా నా కుటుంబాన్ని కూడా దీవించాలని, ఆయన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశపడుతుంటే మనం దిగజారిపోతున్నాం, దిగిపోతున్నాం, తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు సరిపెట్టుకుంటున్నాము. దేవుడి సొంతం లేదు, నన్ను ఏమి చేయటం లేదనే ఆలోచనలోనే ఉంటున్నాము తప్ప దేవుని అంతట మనం నడవలేని స్థితిలో, దేవుని అంతట మనం ఉండలేని స్థితిలో ఉంటున్నాం. అది ఎంతవరకు సబబో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకొని ఒక తల్లి ఆదరించినట్టు నన్ను ఆదరిస్తారని యెరూషలేము అనే తల్లి సంఘంలో మనం నిలబడి అక్కడ మెండైన దీవెన పొందుకుందాం. అలాంటి జీవితాన్ని మనం కావాలని దేవుని ఎదుట ఒప్పుకుందాం. అలాగే కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనాన్ని చదువుతూ, తండ్రి తన కుమారుడు ఎవరంతా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గాలివేరుగా జాలిపడును అంటున్నాడు. మనకి తల్లిదండ్రులు కూడా రక్తం పంచారే కానీ రక్తం పెట్టి మనల్ని కొనలా. మన జీవితాన్ని కూడా తల్లిదండ్రులలాగా ఆయన ఆదరించి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆయన సంకల్పమయ్యమై ఆయన సంకల్పాన్ని మనం ఎప్పుడూ కూడా సద్వినియోగం చేసుకుంటాం. ఆ కుటుంబానికి మనం మాదిరికరంగా నిలుద్దాం. మన జీవితాల కట్టుకుందాం. మన జీవితం తల్లి ఆదరించినట్టు నిన్ను ఆదరిస్తాను, తల్లిదండ్రులు ఎట్లా అయితే ఆదరిస్తాను నిన్ను ఆదరిస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయనలో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశోధించి, నాకు అన్నీ తెలిసి నేను అన్నీ ఇది జరిగిందేలే, ఇది తెలియదేమీ కాదులే, ఇది ఎప్పుడు చేసేదేలే. కానీ ఇక్కడ ఎరుకోకి వెళ్ళేవాడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. మనకి ఒక్కోసారి తిండికి అయిపోతే లోకం తెలియని స్థితిలో ఉంటాడు. అదే ఏమీ లేకుండా చేస్తే ఆ ఆకలి బాధ ఏంటో తెలుసు. అదే దేవుడు కోరుకోవట్లా నిన్ను నన్ను కూడా. నా బిడ్డలు పస్తులు ఉండడానికి వీలు, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సుభిక్షమైన జీవితం గడపాలని ఆలోచన చేస్తుంటే మనమే ఒక్కోసారి
మనకు తెలిసినవి మనం చేస్తున్నాం, తీరా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ అయిపోతుంది మన జీవితం కూడా. అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను జాలి పడుతున్నాడు. తన ఎంత భయభక్తులు కాలి వారి భక్తి చేస్తానే ఉంటాం మనం భక్తి దేవుని గుడిలోకి వెళ్తే నా ఎంత భక్తి పరుడు లేదు, భక్తి పరుడు లేడని తెల్లబట్టలు వేసేసుకొని ఇదిగా ఉండిపోతుంది. మన బయటకు వస్తే మన యథాప్రకారం యథామాము, అది దేవుడి చిత్తము కాదు. లోపల ఎట్టుంటున్నావు బయట కూడా అలాగే ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవితాన్ని అనుభవిద్దాం, జీవితాన్ని అనుభవిద్దాం. తల్లి ఆదరించినట్టు మనల్ని ఆదరించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. మనం జీవించబడతాం. అలాగే యోహాను సువార్త 15:13 చదువుతున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులు అయ్యుందురు అంటున్నాడు. ఆయన స్నేహితులుగా ఉందామా? తల్లి ఆదరించినట్టు ఆదరిస్తున్నాడు. యెరూషలేము అనే తల్లి సంఘంలో ఆదరించుండదు. ఆ ఆదరించే సంఘంలో మనం అందరం కూడా జీవితం అనుభవించాలని, కుమారుల ఎదురు జారిపడినట్లు దేవుడు మనలో కరుణా సంపన్నుడై మనల్ని అటు తోటిళ్ళక ఇటు తోటిళ్ళక మేలైన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుచుకొని దేవుని సన్నిధిలో నిలబడతాం. దేవుని నిండైన దేవుళ్ళ పేరు ముందు పొందాం. తను మీకు ఆజ్ఞాపించిన వాడు చేసిన నా స్నేహితులై ఉందరు అంటున్నాడు. ఆయనతో మనతో స్నేహం చేయాలని, మన జీవితంలో ఉండాలని, నీ హృదయం అనే దేవాలయంలో నివాసం కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఆయన దూరం చేసుకుంటావో ఆయన చేర్చుకుంటావు. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నేను ఇక మీదట నిన్ను స్నేహితుడిగా చేర్చుకుంటానయ్యా. తల్లి ఆదరించినట్టు ఆదరిస్తున్నావయ్యా. నా కుటుంబాన్ని పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు. నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనబడే యోగ్యత నాకు కలగజేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో వారి జీవితాలలో నేను వారిని ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను యెరూషలేములో మిమ్మల్ని ఆదరించదనని ఆయన లేఖనాలు మనం ఘోషిస్తుండగా వాటిలో మనం నిత్యము స్తుతించి ఆయన కనపరుద్దాం. ఆయన రాజ్యానికి వారసులు మీరు మనందరము కూడా యెరూషలేము అనే తల్లి సంఘంలో నివాసం చేసి ఆయన రాజ్యానికి వారసులవుదాం. ఈ మాటలు దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.